హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ లక్కీ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రిడ్జ్ నదికి మధ్యలో కాకుండా పక్కకు ఎందుకు నిర్మించారు? ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రతి టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఎప్పుడైతే మన బ్రెయిన్ లో బ్లడ్ వెజల్స్ అన్నవి బ్లాక్ అవుతాయో అప్పుడు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. జపాన్ లో కొన్ని రీసెంట్ స్టడీస్ వల్ల ఏం తెలిసిందంటే హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల పక్షవాతం వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీలో దాదాపు అందరూ అపరిచితుడు మూవీ చూసే ఉంటారు. ఆ మూవీలో హీరో ఉన్నట్టుండి 3 క్యారెక్టర్స్ గా బిహేవ్ చేస్తాడు. మళ్ళీ సడన్ గా నార్మల్ గా అయిపోతాడు. ఇలాంటి ఇన్సిడెంట్ సినిమాలోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయి. అవును, మీరు విన్నది నిజమే. నిజ జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు బ్రెయిన్ ఇలా వేర్వేరు వ్యక్తులా బిహేవ్ చేసేలా చేస్తుంది. అయితే బిల్లీ మిల్లేగన్ అనే ఈ వ్యక్తి 24 పర్సనాలిటీస్ తో ఉంటాడంట. ఈ క్రిమినల్ ఉన్నట్టుండి 24 క్యారెక్టర్స్ లోకి మారిపోగలడు. అయితే 24 పర్సనాలిటీస్ లోకి చేంజ్ అయినప్పుడు తన మాట్లాడే విధానం, కూర్చునే విధానం కూడా మారిపోతుందంట. తను మాట్లాడేటప్పుడు వాయిస్ డిఫరెంట్ గా ఉంటుందంట. ఇతను టెస్ట్ చేసిన డాక్టర్స్ అందరూ ఫుల్ షాక్ అయ్యారు. ఈ రకమైన డిజార్డర్ ని మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. ఏదేమైనా అపరిచితుడు మూవీలో 3 క్యారెక్టర్స్ ఉంటేనే మనకు వింతగా అనిపించింది. ఈ క్రిమినల్ ఏకంగా 24 పర్సనాలిటీస్ ఉన్నాయంటే చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు గూగుల్లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూల్ అని టైప్ చేస్తే లిరోసి అనే ఇన్స్టిట్యూట్ మనకి కనిపిస్తుంది. ఈ పిక్చర్ లో మీరు చూస్తున్నారుగా, ఇదే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిరోసి, ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూల్ ఇన్ ది వరల్డ్. ఈ స్కూల్ స్విట్జర్లాండ్ లో ఉంది. ఈ స్కూల్లో ట్యూషన్ ఫీజు ఎంతో తెలుసా? యావరేజ్ గా $1,13,000, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 82,25,000. ఇది ఒక్కో ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక్కోలా ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూషన్ ని 1880లో స్టార్ట్ చేశారంట. ఇంకా ఈ స్కూల్ కోసం చెప్పాలంటే కో ఎడ్యుకేషన్ ఉంటుంది. 400 స్టూడెంట్స్, 150 టీచర్స్ ఉంటారు. ఇక ఈ స్కూల్లో 53 క్లాస్ రూమ్స్, 8 ప్రాక్టికల్ రూమ్స్, 48 అపార్ట్మెంట్స్, ఒక ఆడిటోరియం, 2 వ్యాయామశాలలు, ప్రార్థనా మందిరాలు, థియేటర్స్, 30 గుర్రాలు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ డాక్టర్ అవ్వాలో, సింగర్ అవ్వాలో ఏదో ఒక కోరికలు ఉంటాయి. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే విచిత్రమైన కోరికలు ఉంటాయి. ఈ కేటగిరీలోనే ఉన్నాడు వోల్ఫ్ గ్యాంగ్ క్రిచ్. ఈ వీడియోలో కనిపిస్తున్నాడుగా, ఇతడే ఆ వ్యక్తి. ఇతనికి 72 ఇయర్స్. ఈయన బాడీలో స్కిన్ మొత్తం 98% టాటూస్ తో నిండిపోయిందంట. ఫ్యాక్ట్ నెంబర్ 5. చైనాలో సోల్జర్స్ ఈ ఫోటో చూపిస్తున్నట్టు వారి కాలర్స్ కి నీడిల్ ని అటాచ్ చేస్తారు. ఎందుకంటే దీని వల్ల ఐడియల్ పోస్చర్ అన్నది మెయింటైన్ అవ్వడం కోసం. ఫ్యాక్ట్ నంబర్ 6. బనానా ఏ కలర్ లో ఉంటుంది అంటే మనం చెప్పేది ఎల్లో కలర్. అయితే బ్లూ కలర్ బనానాని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇదే అవి. వీటి పేరు బ్లూ జావా బనానాస్. వీటి టేస్ట్ వెనిలా ఫ్లేవర్ లాగా ఉంటుంది. వీటిని ఫస్ట్ గా సౌత్ ఈస్ట్ ఏషియాలో పెంచారు. అయితే ప్రెసెంట్ హవాయిలో ఈ బ్లూ జావా బనానాస్ చాలా పాపులర్ అయ్యాయి. చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా. ఇలాంటిదే ఈ పర్పుల్ పొటాటోస్ కూడా. యాక్చువల్ గా నార్మల్ బంగాళదుంపలే, కానీ కలర్ మాత్రమే పర్పుల్ ఉంటాయంట. టేస్ట్ మాత్రం రెండు ఒకేలా ఉంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కు వెళ్ళాలి అంటే రోడ్ మార్గం ఖచ్చితంగా అవసరం. అయితే కొన్ని ప్లేసెస్ లో దారికి అడ్డంగా లోయలు, నదులు, సముద్రాలు వంటివి ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అటువైపుకు వెళ్ళటానికి ఈ బ్రిడ్జెస్ ను కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ 1998లో సెంట్రల్ అమెరికాలో ఉన్న పోండురాన్ అనే దగ్గర ఏర్పడింది. ఒక ప్రాంతంలో అడ్డుగా ఈ నది ప్రవహిస్తుంది. దీనికి సొల్యూషన్ గా అక్కడ గవర్నమెంట్ ఈ బ్రిడ్జిని నిర్మించింది. అక్కడ ప్రజలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ కొన్ని రోజులకే అక్కడ తుఫాన్లు, సుడిగాలులు వచ్చి ఆ నది ప్రవాహాన్ని పక్కకి నెట్టేశాయి. అందువల్ల ఇక్కడ ప్రాబ్లం మళ్ళీ మొదలైంది. ఇక్కడ బ్రిడ్జ్ యూజ్లెస్ గా అయిపోయింది. ఫ్యాక్ట్ నంబర్ 8. మాసోలోని కొన్ని ఫార్మ్స్ లో పెంచుతున్న ఆవులకు విఆర్ గ్లాసెస్ పెడుతున్నారంట. దీనివల్ల ఆ ఆవులు రిలాక్స్ గా ఫీల్ అవుతున్నాయి. అంతేకాదు అక్కడ వర్కర్స్ చెప్పినట్టు వింటున్నాయంట. ముఖ్యంగా ఆవులకు విఆర్ గ్లాసెస్ పెట్టడం వల్ల ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తున్నాయంట. కొన్ని స్టడీస్ ప్రకారం ఆవులకు మ్యూజిక్ వినిపించడం వల్ల ఎక్కువ పాలు ఇస్తాయని తెలిసింది. లాస్ట్ వన్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం తిన్న ఆహారం స్టమక్ లో డైజెషన్ అవడానికి ఎంత టైం పడుతుంది అని? స్టమక్ లో ఒక్కో ఆహారం ఒక్కోలా డైజెషన్ చేసుకోగలుగుతుంది. ఇందులో కొన్ని ముఖ్యమైన ఆహారాలు స్టమక్ లో డైజెషన్ అయ్యే టైం. నట్స్ డైజెషన్ అవడానికి 3 అవర్స్ టైం పడుతుంది. వెజిటేబుల్స్ 30 to 40 మినిట్స్. వాటర్ 0 మినిట్స్. పొటాటోస్ అండ్ చికెన్ 90 to 120 మినిట్స్. ఫిష్ 45 to 60 మినిట్స్. ఫ్రూట్స్ 15 to 20 మినిట్స్. మిల్క్ ప్రొడక్ట్స్ 120 మినిట్స్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.